నాకున్నంత గువ్వ కవ్వు దునియాలో ఎవ్వరికి ఉండదు మామ. ఈరోజు సండే కదా, ఎక్కువ రైడ్స్ రావని రూమ్లో సినిమా చూసుకుంటూ ఉండిపోయా. పొద్దున్నుంచి రూమ్లో ఉండి బోర్ కొడుతోందని చెప్పి ఊబర్ అయినా చేద్దామని ఒక 7 గంటలకు బయటపోయా. నంది సర్కిల్ దగ్గర పోయా, పెట్రోల్ అయిపోయింది మామ బండ్లో. నంది సర్కిల్ నుంచి నీలం హాల్ మధ్యలో 3 పెట్రోల్ బంక్ ఉన్నాయి. ఆ 3 పెట్రోల్ బంకు క్లోజ్ అయిపోయినాయి. ఎలాగో పొద్దున్నుంచి చేయలేదు, గమ్మున నేను రూమ్లోనే ఉండాలి కదా, నేను గువ్వ కవ్వు నాకు. నంది సర్కిల్ నుంచి నీలం హాల్ వరకు బండి తోసుకుంటూ వచ్చా. ఎలాగో అలాగే వస్తున్నా, 3 పెట్రోల్ బంక్ ఉన్నాయి కదా, ఎక్కడో ఒకటి ఉంటుందిలే అనుకున్నా. అక్కడ చూస్తే దెబ్బ పడిపోయింది. మన రైడర్కి ఒకరికి కాల్ చేశాను, మామ పెట్రోల్ అయిపోయింది బ్రో, ఏం చేసేది అంటే వస్తాను బ్రో అని చెప్పేసి 5 మినిట్స్ నా దగ్గరికి వచ్చారు. పెట్రోల్ లేక చాలా బంక్ మూసేశారు. ఆ బండి నీలమాల్ సర్కిల్ దగ్గర పెట్టేసి బాటిల్ తీసుకుని వెళ్ళిన, బాటిల్లో పట్టమనేశారు. మేము పోతూ ఉంటే పెట్రోల్ లేక తోసుకుంటూ పోతా ఉంటే మా బ్రో అయితే వాళ్ళకి పుష్ చేస్తున్నాడు. ఇలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మామ. నా బండిని కూడా ఇలా పుష్ చేసుకుంటూ పెట్రోల్ బంక్ వరకు వచ్చాం. చాలామంది ఉన్నారు. నా వెనకాల ఒక తాత ఉన్నాడు, వచ్చి గుద్దినాడు, సైడ్లో ఇండికేటర్ ఇరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మార్పించుకోవాలంటే ఒక 200-300 బొక్క. మొన్న నైట్ కుక్ వచ్చి సీటుని చింపేసింది, ఇది ఒక బాధ. మరి ఇది ఒక బొక్క. ఇంకా 2 మార్చుకోవాలంటే ఒక 500 అవుతుంది. మొత్తానికి పెట్రోల్ అయితే పట్టించుకున్నా. ఈ బ్రో వల్లే పెట్రోల్ అయితే పట్టించుకున్నా. థ్యాంక్ యూ బ్రో.